గారిని తోడు తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ తదుపరి అవకాశం మా ప్రెసిడెంట్ గారు జగపతి బాబు గారికి, అలాగే మా చిట్టిబాబు గారి నాన్నగారైన నరేష్ గారికి, అలాగే గవర్నమెంట్ ఉద్యోగి మా బ్రహ్మాజీ తాతయ్యకి, మహేష్, నరేష్ గారు, ప్రెసిడెంట్ గారు తర్వాత వస్తామన్నారు. నేను ఆయన్ని ఎక్కువగా అడగట్లేదు, ఎందుకంటే ఆయన నన్ను బెదిరించే అవకాశం ఉంది. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంతా వేదిక మీదకి ఒక్కసారి రావాలి. అలాగే రైటర్స్ కూడా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ రైటర్స్. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు సైలెంట్గా కూర్చుందాం అనుకుంటున్నారా మీరు? రండి. అలాగే సుకుమార్ గారి కోరిక మేరకు మైత్రి మూవీ మేకర్స్ అద్భుతమైనటువంటి నృత్య ప్రదర్శనని చేయగలిగినటువంటి మా నవీన్ ఎర్నేని గారు, రవిశంకర్ గారు, ఆయనలో ఒక డాన్సర్ ఉన్నారు మనకు తెలియదు, రవి గారు, అలాగే మోహన్ గారు. ఎంతకాలం మీ డాన్స్ టాలెంట్ని మీరు దాచిపెడతారు? రండి. ఎడిటర్ నవీన్ గారు, మీరందరూ సిద్ధంగా ఉండండి. స్టేజ్ మీద మీ నృత్య ప్రదర్శన చూడడానికి చిట్టిబాబు గారు వేంచేస్తున్నారు. మెగా పవర్ స్టార్ కి వినబడేటట్టు కాదు, కనబడేటట్టు కొట్టండి. చిట్టిబాబు గారు వచ్చేస్తున్నారు. దేవి గారు రెడీయా? దేవి గారు రెడీయా? డాన్స్ అండి. మా చిట్టిబాబుని ఒకసారి స్టేజ్ మీదకి వచ్చి ఒక మూమెంట్ వేసి వెళ్ళిపోతే బాగుంది. ఒక్క మూమెంట్, ఎవరి వన్ రిక్వెస్ట్, లైక్ దిస్, దట్స్ ఇట్. ప్లీజ్ డార్లింగ్. అందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. అందరూ బ్యాక్. సరే, సాంగ్స్ స్టార్ట్. థ్యాంక్ యూ. నరేష్ గారిని వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నరేష్ గారు టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్.
దిస్ ఈస్ కాల్డ్ ద మూమెంట్ ఆఫ్ రంగస్థలం. వావ్, వాట్ అ సెలబ్రేషన్స్! ఐఎమ్ సో హ్యాపీ. రంగస్థలం సక్సెస్లో భాగంగా టీం అందరూ కలిసి, జిగేల్ రాణి ఉన్నా లేకపోయినా మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి మొత్తం టీం అంతా